నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీటీ ఫ్రాంక్స్. ఈరోజు ఫ్రాంక్ వచ్చేసి చిలక జోస్ అని చెప్తారు కదా, వాళ్ళ మీద అయితే ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అంటే వాళ్ళ మీద చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు భక్తులు ఉంటారని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళని చూస్తానే ఒక చిన్న పిల్లకాయ అయితే నాకు కనిపించాడు, చిలక దోష అని చెప్తాడు బయట. సో ఆ పిల్లకాయ మీద ఫ్రాంక్ అయితే చేస్తున్నా. ఇప్పుడే ఫోన్ చేస్తా, మా మనిషి అయితే అక్కడ నిలబడుకున్నాడు. వాళ్ళని పిలిచినాడు అనమాట, రా 5 మంది ఉన్నారు మా వాళ్ళు, జాతకం చెప్తురా అని చెప్పి. ఆ పిల్లకాయ బయట పెట్టుకున్నాడు పట్టగిట్టేసి. కానీ మాకు ఆడ వాస్తు బాగలేదు, మాకు వాస్తు లోపలైతే ఉందని చెప్పి మాకు దగ్గరలో ఉన్న తోట కళ్యాణ మండపంకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడైతే అక్కడ ఉన్న మా మనిషికి అయితే ఫోన్ చేస్తా. వచ్చేయండి నారాజన్న, అందరం లోపల ఉన్నాము, నా పిలుచుకొస్తావా? అతను ఆడ వాస్తు బాగలేదు నాకు, ఇక్కడ వాస్తు బాగుండదు, అదే ఇక్కడ నేను కూర్చొని ఉండా. ఇక్కడ నాకైతే వాస్తు బాగా నచ్చింది. ఇక్కడ సరేనా, రానా? సాంప్రదాయిని సుబ్బిని సుబ్బపూసిని నాన్న, సాంప్రదాయిని సుబ్బిని సుబ్బపూసిని నాన్న. అది మంది కాదు, వేరే వాళ్ళది. నవ్వకండి, సడన్గా వస్తాను 50 లెక్క పెట్టమంటాడు. నాకు లేదు పోయి అంట. నా జాతకము ఎంతమంది దగ్గర చూపించినా వేస్ట్నా, నా జాతకము ఎంతమంది దగ్గర చూపించినా వేస్ట్నా. అవునా? ఏం కాదు, మంచిగా అనిపించుకోవచ్చా. కానీ ఎక్కడ కూర్చోబెట్టారు? ఇంకే దిగడనా కూర్చో. వాస్తు నాకు ఈ చెట్టు కొద్దిగా ఓకే. అదే బాబు, వాస్తు కూర్చో. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఈ సైడ్ కూర్చో. ఇక్కడ వేడి పెట్టుకోవచ్చులక. నాకు కొద్దిగా వాస్తు ఫీలింగ్ ఎక్కువ, అందుకోసం ఇట్ట కూర్చో సైడ్కి. అర్థం కాదా నీకు? ఇట్ట కూర్చొని ఈడ కూర్చో, ఇట్ట చిలక వేసుకో. అర్థం కాదా? ఇట్ట కూర్చో, ఇట్ట చూడు చిలకని, ఇట్ట చూడు. ఇట్రా నాయనా, ఇటు తిరుగు 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 తిరుగు. ఇప్పుడు చెప్పు. పట్టేసుకో, పట్ట వద్దులే. ఎవడ తెచ్చావు చిలకదే? ఎక్కడ? మా ఊళ్ళో. మాకు చిలక గోత్రము ఏం కదా, మాకు చిలక గోత్రము ఏం కదా, ఏం కాదు. ఏం కదా? గోత్రం చిలక గోత్రం, గోత్రం చిలక గోత్రమే, చిలక గోత్రమే. చిలక తగలొచ్చా? నేను తగలకూడదేమో కదా. చిలక తగలొచ్చా? మొగదే ఆడదే? మొగదే ఆడదే? అవునా? చూసినా నిజంగా అంటే అట్ట కాదులే, నువ్వు చూసినావు కాబట్టి నీకు తెలుసు, నేను చూడలే కదా. చూపిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొగది కాబట్టి దాని మీద గొంతు మీద ఇది లేదు. ఏముంది? ఆ రంగు, ఆ రంగు నిందల్లా మొగదేనా? మీరు సైలెంట్. ఆ మొగది ఉన్నదల్లా అంటే గొంతు మీద ఇట్టు ఉండేదల్లా మొగది. గొంతు మీద రంగులు గింగులు ఒక్క లేకపోతే అది ఆడదే. ఎంత పడింది పిచ్చుక? ఇస్తావా? అమ్మతో దీన్ని ఏమే దీన్ని మనం తాత నుంచి సాకుంటాం, దీన్ని మీద మేము బతికేది. అవునా? ఇంకోటి తీపిస్తా. అంటే ఇది మీ తాత నుంచి ఉన్నదా? అంటే ఇది మీ తాత నుంచి ఉన్నదా? ఏం కాదురా, ఇంకోటి తీపిస్తాను నీకు. అలాంటిది పై కొనిపిస్తామన్నా మనం సాకూడదు కాబట్టి చిన్న పిల్ల మాట ఏంటదన్నమాట. చిన్న పిల్ల వేస్తాలే. దీన్ని తీస్తానన్నా. సర్లే వద్దులేనా? సరే, ఏం చెప్పాలా? నీ పేరు? మామూలు పెట్టిందా నేను పెట్టుకుందా? నీ పెట్టుకుంది. నేను పెట్టుకునిందా? వెంకి. దక్షిణ పెట్టి వెంకన్నా. ఎంత? ఫోన్ పే. నో క్యాషా? ఓన్లీ క్యాష్. ఫోన్ పే లేదా? సరే ఫోన్ పెట్టుకో అయితే. దేనికే? వద్దులే, చిల్లర 50. ఫోన్ పే నేను అదే. అప్డేట్ కాలేదు, పెట్టుకోవాలి అది. స్కానర్ దేనికి? స్కానర్ ఇక్కడ పెట్టుకోవాలంటే జోబీకి. అర్థం కాలే నీకు? ఎక్కడ పెట్టాలా? ఆడా రజలకమ్మ వెంకీ జాతి మీటింగ్ ఏం లేదు, కట్టుగా ఏం కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, ఫలితాలు ఉన్నాయి. పైకి వస్తారా, పైకి రాలేదా? సుఖం పడతారా, సుఖం పడలేదా?
డబ్బులు నిలబడద్దా మంచిగా పైకి వస్తారా ఏం లేదు కట్టుగా తిం కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి ఫలితాలు ఉన్నాయి పైకి వస్తారా పైకి రాలేదా సుఖం పడతారా సుఖం పడలేదా డబ్బులు నిలబడద్దా మంచిగా పైకి వస్తారా వెంకయ్య నువ్వు ఎవరు మాట అయ్యవా మంచి మాట చెప్పినావు ఫస్ట్ బోని కోపం ఎక్కువ భయంకరంగా సావ దెంగేస్తా నమ్మినా ఇంకో గుణకాలు తీసి ఇచ్చేస్తావు అయ్యవా అది అబ్బా మాత్రం డబ్బు ఏదైనా నింద పాలు కష్టాల పాలు పడిపోయినావు దరిద్రం ఎంత నీకన్నా ఉంది దీని ఎంత కోపం దిష్టి అంతా నీకన్నా ఉంది భయంకరంగా ఉన్నది మాత్రం నీ మీద చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు శత్రుగుండాలు ఎక్కువ ఉన్నాయి ఒక ఆడవర్తనానికి అప్పటి వేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళైన వాళ్ళ పోయిన వాళ్ళ బంధువుల దూరమైన చుట్టమన్న దగ్గరల వాళ్ళిద్దరి పెళ్ళి చెప్తాను చెప్పు రేపు మళ్ళీ నీ చేయట ఒక వస్తువు పోయి మార్గం అయితే ఉంది ఏంది నీ చేయట ఒక వస్తువు పోతుంది నా చేతిలోంచి ఆ వస్తువు డబ్బా మంగ మనిషి ఆ వస్తువు పేరు చెప్తాను చెప్పు కొండాలు నీ మీద ఎక్కువ చేస్తున్నాడు బలి చేయాలని చూస్తున్నాడు నీ మీద నన్నా బాగా పడకూడదు పైకి రాకూడదు జీవితాన్ని కింద పడిపోవాలి శత్రుగొండాలు ఉన్నాయి నావపాన్ దోషం అయితే ఉంది భయంకరంగా ఉన్నది మూడు దాల వరకు నిమ్మకాయ తొక్కినావా లేదా తొక్కే ఉంటా అత్తినా శాంతంగా ఉన్నావు తగ్గేదేలే పేరు అయితే వెంకటేష్ స్టైల్ గా నేను వెంకీ అని పెట్టుకున్నా వెంకటేశ్వర ఎవరు మాట నేను మంచికి మంచి చెడుకు చేరు దయ్యానికి దయ్యం భూతానికి చెప్పు దెబ్బ అనుకుని దెబ్బ జరిగే దెబ్బ ఇంటి దెబ్బ మనుషుల దెబ్బ తినేసినాం మాతానికి గవ్వలేసి తాయితం తర్వాత నేను దరిద్రం పోతున్న అంతే ఉండేది ఏం వేస్తావు గవ్వలేసి తాయితం వేయాల తాయితే ఎట్లా ఆడేది ఆంజనేయ స్వామి బిల్ల వెనక అంటే పెద్దోళ్ళు చెప్పినారు నువ్వు వెండిది రాగిది అట్టని వేసుకోకూడదు ఓన్లీ బంగారదే వేసుకోవాలని ఓన్లీ బంగారదే వేసుకోవాలని బంగారు వేస్తావా బంగారు ఇంకోటి లేదా కుంగులు లేదు సక్కంగా వచ్చింది లే కుంకులు వేది కావాలి నాకు అంటే మా వాళ్ళు నువ్వు సక్కంగా పోవురా అడ్డదిడ్డాలు పోతావు ముక్కు సూటుగా పోతేనే ఎప్పటికైనా మంచి పని జరుగుతుంది నువ్వు అడ్డదిడ్డాలు పోతావు కదా అంటారు కదా అందుకు నేను దాని మీద గీతలు ఉంటాయి ఇంకో దాని మీద గీతలు గీతలు పెళ్ళి అవుతుందా నాకు పెళ్ళి అవుతుందా లేదా బాగుపడలేవా పైకి వస్తావా పైకి లేవా అంటే గవ్వలేసి పంచాయతీ చెప్పారంటే దానికి ఏం రావు అది కాదు ఆ మ్యాటర్ చెప్పడానికి పైకి అయితే వస్తా మొగలకైతే చెప్పు పైకి అయితే వస్తా మొగలకైతే చెప్పు చెప్పరా కాదు స్వామి నాకు పెళ్లి అవుతుందా లేదా అందాజు చెప్తా అన్న పెళ్లి గురించి పెళ్లి అయింది ఒకరా ఇద్దరా ఒకటి పెళ్లి అయింది ఓకే గట్రాలు ఎన్ని ఉన్నాయి చెప్పు అంటే పిల్లల కాదు గట్రాలు సైడ్ ఎఫెక్ట్ లవర్ లేదా నీకు ఎంతమంది ఇష్టపడుతున్నారు అది నాకు పెళ్లి అయింది చెప్పినావురా నిన్నే చూస్తే పెళ్లి కాల ఇంకా పెళ్లి చేసుకోవాలని పిలిచింది ఆ జాతకం యాడ్ చూపించే పెళ్లి కాదు నీకు అంటున్నారు అందరు చూసే మొహం ఏమో పెళ్లి ఏమో లాగా ఉండవు పెళ్లి కాలేదంటున్నావే ఏందని అబద్ధాలు చెప్తున్నారు అదే నువ్వు కరెక్ట్ గా చెప్తావు అనుకుంటే నువ్వు అబద్ధం చెప్పినావే అన్ని కరెక్ట్ గా చెప్పినావు నిజం చెప్తావు అన్ని భయంకరంగా చెప్పినావు నిజాలే చెప్పినావు అన్ని కానీ నాకు పెళ్లి అయిందని మాత్రం అబద్ధం చెప్పినావు సంబంధాలు ఉంటాయి చూడు కాకలలో మేము బండకేసి గొడ్లు ఉత్తుతాం చూడు వాళ్ళు చెప్పు చిన్న లవ్ మ్యారేజ్ పెళ్లి అవుతుందా లేదా పెళ్లి వాహనం అయితే నీకు రెండు పెళ్ళిళ్ళు అయితే తగ్గేదిలే ఒక లవ్ మ్యారేజ్ ఒక ఆన్లైన్ మ్యారేజ్ అదెట్టది అంతే ఫస్ట్ అవుతుంది ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయ్యింది అరేంజ్ మ్యారేజ్ ఎట్టవుతుంది అమ్మ నాన్న చేపిస్తారు ఫస్ట్ పెళ్లి అయిపోతే మళ్ళీ రెండో పెళ్లి నువ్వు ఇప్పుడు ఇష్టపడిన అమ్మాయి చేసుకుంటావు ఇంకొకటి ఆమె బాగాలేదని ఆమె వదిలేస్తావు ఎట్ట వదిలేస్తాము మచ్చుకు తీసుకొని అంత ఇష్టపడి 8 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుంటే మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ ఎట్ట చేసుకుంటాడు చేస్తారన్నా పిల్లలు ఎంతమంది ఇంకొకటి నీకు పిల్లలు అంటే 4 సంతానం ఉన్నారు అంటే 4 పెళ్లి చేసుకుని వెళ్తానా బయట వెళ్తానా ఎవరిదైనా నీకు
నలుగురు సంతానం అంటే నీకు ఉంది. అంటే ఆల్రెడీ 4 అయిపోయినాయా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళతో పుట్టరా బయట అయిపోయినాయి 4 అన్న వచ్చేసినాయి. ఎలా ఉన్నా మన కారా నీకు వచ్చేది నీ మనసులో నేను ఎందుకు ఇంకా పిలిచింది ఆ నుంచే నీ మనసులో నువ్వు ఎన్ని చెప్పాను మేము అందరూ చెప్పుకుంటాం. అది కరెక్ట్గా నాకు చెప్పాలి. వీళ్ళు జాతకాలు ఎట్టైనా పోనీ వాళ్ళు ఏంటంటే నేను బాగుపడితే చాలా నా చుట్టూ కూర్చున్నారు. పై అయితే వస్తావు జాతకం అయితే మారిద్ది. నువ్వు గౌరవించి అనుకోవాలి. రోజుకి ఒక 30-40 మాటలు ఎక్కుతా పైకి కిందికి మిద్ది నిజం పైకి అయితే ఖచ్చితంగా వస్తా. సినిమా చేయాలన్నా ఎట్టా నీ మనసులో ఉన్నది 3 10 మంది పేరు తెచ్చుకోవాలా. అయ్యో సూపర్ డబ్బు సంపాదించుకోవాలా. సూపర్ మంచిగా ఉండాలా. పెళ్లి చెప్పరా నువ్వా ఎన్ని కాదు 3 రోజులు చెప్పరా అన్ని చెప్పినావు. 2 బాగా సూపర్. 3 నా మనసులో మాట చెప్పాలి. పెళ్ళి అయితే అయింది. పెళ్లి కాలా ఎట్ట చెప్తావు అనుకుంటేందని ఎట్ట కాలం మెట్లున్నాయా షోలు కమ్మలు ఉన్నాయి తప్ప నువ్వు ఏడా కాలుగుట్టున్నాయా? ఎట్ట చెప్తున్నావు పెళ్లి ఫోటో ఏడన్నా చూసినావా? సరే సంబంధం ఏడన్నా ఉంటే చూడు అట్ట ఎవరన్నా ఉన్నారా? నిన్ను చూస్తే నీ కళాకారం చేస్తున్నారు. నా కళాకారుని చూస్తున్నావా? అంటే నేను నటకారిని అంటావు మొత్తానికి. నిన్ను చూస్తే అర్థమైపోద్ది. ఏ అబ్బాయిగా పెళ్లి కాని ఉంటారు, పెళ్ళైన నీలాంటి ఉంటారు, నాకైందా లేదా పెళ్లి నలుగురికి అవ్వలేదంటే నాకు అయిందంట. ఇద్దరు కొడుకులరా నాకా నాకురా కాదు వీళ్ళు ఎందరికి కావాలా నాకు అయిందంటావు. ఏం బొట్టు పెట్టాడా అంటే నేను బొట్టు పెట్టిన పద్ధతిగా అని చెప్పి పెళ్లి అయిందని చెప్తాను నాకులే. ఆయన బొట్టు పెట్టినా పెళ్లి కాలా గట్రాలు చాలా ఉన్నాయి. లవర్ లేదా నీకు దేవుళ్ళరా సరేలే కానీ చెప్పురా కాదు నాకు పెళ్లి అవుతా లేదా రాదన్నా. కాదు నువ్వేం ఇంత చెప్పురా నీకు మ్యాటర్ ఉందా లేదా చెప్తాను. నువ్వు ఏందో చెప్పినా అది గౌలేసే బయటకు వస్తుంది. గౌలేస్తాం అంటే మ్యాటర్ ఉందా లేదా అనేది గవ్వలేసే చెప్తావు. అది కాదు ఒక ఆడభర్తలు అపనిందరు ఏమేమి వచ్చినాయితే ఒక ఆడభర్తలు అపనిందరు వేస్తారు. 2 వేసుకునేది వచ్చింది నింద్రపాలు అంటే మధ్యలో పాము వచ్చిందా? నాగపాము దోషం ఉన్నట్టు. అయ్యో ఓకే. ఒకటి నీ చేయట ఒక వస్తువు పోయే మార్గం అయితే ఉంది. పోయినాయి చాలా పోయినాయిలే. ఆ వస్తువు డబ్బా మంగళ మనుష్య ఇంటికి రేపు నెల 2 వ్యక్తులు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏంది రేపు నెల మీ ఇంటికి 2 వ్యక్తులు వస్తారు. ఇప్పుడు వచ్చాం కదా ముగ్గురు. శుభకారానికి మంచి కారానికి చేరు కారానికి దరిద్రానికి భూతానికి చెప్పేస్తాను. చెప్పేయి బిన్నా శత్రువు ఉండాలైతే ఎక్కువ నన్ను మీద చేసేవాళ్ళు సంపాదన కాదు కింది పడిపోవాలా పైకి రాకూడదు. ఎందుకట్ట శత్రువు ఉండాలి. కింది పడిపోతే మళ్ళా లేచే ఛాన్సెస్ ఉన్నాయి. కెపాసిటీ ఉందా నాకు? అది ఉంటాయి. ఓకే సరిగానే నాకు పెళ్లి అయిందో లేదో చెప్పడం లేనా పెళ్లి అయింది అంటున్నాడు. పెళ్లి కానివాడు పట్టుకొని 1 అవుతుంది 2 అవుతుంది చెప్పురా అంటే చెప్పలేకున్నాడు. స్వామి ఆడిపోయింది నా బండి ఉండాలి. సరే ఇదేంది గవ్వలు చేసేవాళ్ళు శత్రువు ఉన్నారు. చంపేస్తారా? చంపేసారు. నీలగండం వానగండం డబ్బు గండం. నీలగండం పోయింది. వానగండం కూడా ఉంటదా? నీలగండం అంటే ఏడైనా కింద పోయి యాక్సిడెంట్ అయ్యారు ఒకటి అంటే బండి మీద వర్షం పడే టైంలో ఏకంగా తీరణమే పై ఏం తాగితే ఇవాళ నాగపాము పిల్ల తాగితే మీయాల ఆల్రెడీ నిన్న వేసారు కట్ చేసి పారేసిన. నేను అదే ఎవరి మాట అన్నా చూడు ఆ మాట అయితే నేను కట్ అయితే పని చేయడం అర్థం. ఇప్పుడైతే నాకు మ్యాటర్ ఉందా లేదా? మ్యాటర్ అయితే లేదన్నా. ఎంత మాట అన్నావు చెప్పినావు కదా. నీ మెమొరీ నాకు ఇస్తావా? మరి ఎట్టా నేను చెప్పలేనా? విద్య నేర్పిస్తా. బిడ్డ నేర్పిస్తావు? విద్య ఏ స్కూల్లో? ఓకే ఏ స్కూల్లో ఇస్తారు ఏమున్నదు ఒక కాడ కూర్చోరము నీకు అన్ని ఆలోచించేలాగా చెప్పరము ఎక్కిరము. ఫీజు ఎంత? నువ్వు అన్నావు కదా పైకి వస్తా అని. చిరంజీవి అంత పని రావాలరా నేను. అవన్నీ రాలే నాని
నీ పేరు ఏం పేరు? నా పేరు శేషు. శేషు. బొమ్మలు ఉంటాయి ఆడ. తప్పుదో చెప్పాడు నాకు పెళ్లి కాలేదని, నాకు పెళ్లి అయిందని. కానీ ఒక పెళ్లి చెప్పినాడు, ఇంకా 4-5 పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, అవి చెప్పలా. నేను కూడా మీకు చెప్పకూడదు. సో మైక్ అది, ఇది మైక్. అడురా కెమెరా. సిగ్గుపడతావు ఏమరా? సో అది నంద్యాల ఏడా విజయనగర్ కానీ బొమ్మలు చిత్రం. వాడు అంత ఫాస్ట్గా చెప్పిన నాకు ఒక్క ముక్క అర్థం కాల. చిన్నగా స్లో మోషన్. నంద్యాల విజయనగర్ కాలనీ. నంద్యాల విజయనగర్ విద్యానగర్ కాలనీ. విద్యానా విజయ? నంద్యాల విజయనగర్ బొమ్మలు చిత్రం కాలనీ. నంద్యాల విజయనగర్ బొమ్మల సత్నం కాలనీ, అంతేనా? సో అక్కడ వీడిని చూశాను అనుకో, నేను వీడి దగ్గర ఖచ్చితంగా చిల్లర దోషం చెప్పించుకోండి. ఇంత వయసులోనే వాడు మొత్తం నిజాలు అయితే చెప్తున్నాడు. మీరు ఎవరన్నా వీడియో తీసుకోవాలి, నిజాలు చెప్పించుకోవాలంటే వీడి దగ్గర చెప్పించుకోండి, మీ ఇంట్లో మొత్తం భస్మం చేస్తాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడిది చెప్పురా. అన్న ఏం కాలేనా చెప్పురా. ఆర్జేపీటీ వెంకీ ఫ్రాంక్స్ అని చెప్పా. ఆర్జేపీటీ అంత రాదు నాకు. ఊరే ఇంత చెప్పినాడు అది చెప్పలేవా? ఆర్జేపీటీ వెంకీ ఫ్రాంక్స్ ఛానల్. బ్యాంక్ ఛానల్ సబ్స్క్రైబ్. ఆడ చెప్పు. ఆడ చెప్పా. చెప్పినా కదా ఇప్పుడు. ఆడిదే చెప్పు. నువ్వు చెప్పన్నా. నువ్వు ఆడ చూడు చెప్పు. ఆర్జేపీటీ వెంకీ వెంకీ ఫ్రాంక్స్ ప్రాంక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. ఆడపిల్ల కన్నా ఘోరంగా సిగ్గుపోతాడు. సో చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. బై బై చెప్పాడా. బై బై. ఆడరా. బాయ్ బాయ్.